నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డ ఇందుకూరుపేట మండలం అరుంధతివాడకు చెందిన జలగల శ్రీనివాసులు కుటుంబాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరామర్శించారు. ఇందుకూరుపేటలోని అరుంధతివాడకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన విశ్వంత్, సింధుప్రియల పేరిట 2 లక్షల రూపాయలు బ్యాంకు నందు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మరోసారి మానవతా విలువలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట టీడీపీ మండల అధ్యక్షులు ఏకూరు పవన్ కుమార్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రావిళ్ల వీరేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు దగ్గర జరిగిన యాక్సిడెంట్లో తల్లిదండ్రులు కోల్పోయిన ఈ పిల్లల్ని చూడడానికి రావడం జరిగింది. వాళ్ళకి తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పాము. అదేవిధంగా పిల్లలిద్దరికీ వాళ్ళ చదువులకి తోడ్పడే విధంగా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున చెరొక 1 లక్ష ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకి బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది. ప్రస్తుత ఖర్చులకు 20,000 ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చినా ఎంత చేసినా ఆ బిడ్డల తల్లిదండ్రులను మనం తీసుకురాలేం. ఆ భగవంతుడు వాళ్ళ ఆత్మశాంతి ఇవ్వాలని, ఈ బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ తప్పకుండా అన్ని వేళలా వీళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి మా నాయకులు కానీ మేము కానీ తప్పకుండా వీళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ చాలా మంచి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ కూడా వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పి నాకు మాట ఇచ్చారు. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయాలని మా సోదరుడు కళ్యాణ్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడాలని, ఆయన ఇందుకూరుపేటలోనే ఉంటాడు కాబట్టి ఆయనకి కాల్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అన్ని వేళ ఈ పాప హార్ట్ పేషెంట్ అని చెప్తున్నారు. ఆ పాపని కూడా సరైన వైద్యం అందించే విధంగా చూసుకుంటామని చెప్పి 10th అయిపోయినాక కాలేజీలో కూడా చేర్పిస్తాం. అన్ని రకాలుగా వాళ్ళకి మా ఫౌండేషన్ తరఫున అండగా ఉంటామని చెప్పి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా వాళ్ళకి అన్ని వేళల్లో అండగా ఉంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.